చెత్త చెదారం, అంతెందుకు విషపురుగులు, పాము, తేళ్ళు, సర్పములు ఇవన్నీ చేరతాయి. నేను తేలు కుట్టింది కదా, 3 నెలలు కసు నూకలేదంట. తేలు కుట్టింది మన ప్రీతమ్మకి. అంటే నూక్కపోతే, క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? దుమ్ము, ధూళి, దరిద్రం అంత లోపలికి వస్తుంటుంది. దాన్ని బయటికి పంపించాల. దేంతో? పొరగా తీసుకుని చీపురుతోన అంత బయటికి పంపించాల. అలాగే వాక్యం అనేది కూడా ఒక గది, హృదయం అనేది కూడా ఒక గది లాంటిది. హృదయం అనేది కూడా ఒక గది లాంటిది. ఇప్పుడు ఆ గదిలోకి చెత్త చెదారం ఏంటేంటో వచ్చి పడుతుంటాయి. శోధనలు అంటూ, తప్పుడు ఆలోచనలు అంటూ, పాప తలంపులు అంటూ ఎన్నెన్నో వచ్చి మీద పడుతుంటాయి అవన్నీ. ఇప్పుడు మనం వివేకం కలిగి, యుక్తి కలిగి ఏం చేయాలంటే, ఆ వాక్యం అనే దీన్ని ఏమంటారు? దాన్ని కసునుకి దాన్ని ఏమంటారు? ఆ చీపురుతోన బయటికి నూకుతూనే ఉండాలి ప్రతిదినము. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే వస్తాయి ఏంటివి? తేళ్ళు, పాములు, ఇవన్నీ ఏంటివి?